జై భీములతో మారుమోగుతోంది యావత్ భారతదేశం. పుష్పాంజలి ఘటించిన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇప్పుడు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సీఎం గారి మనసులో ఉన్న మాట ఏమిటంటే అభివృద్ధి సంక్షేమం కాగితాల్లో కాదు జీవితాల్లో చూడాలి అని పల్లెలు పట్టణాలు కలియదిరుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దయచేసి అందరూ లేచి నిలబడాలి. మన అంబేద్కర్ జయంతి వేళ మన అందరి తెలంగాణ తల్లి ఆశీస్సులు పొందాలి. దయచేసి అందరూ సెట్ కావాలి. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు సీతాలక్ష్మి గారు. ఇప్పుడు అందరూ సిద్ధమేనా అమ్మ ఆశీస్సులు అందుకోవటానికి? క్రమశిక్షణతో ఉందాం, అమ్మ ఆశీస్సులు అందుకుందాం. స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. మహిళ సాధించిన ప్రగతిని బట్టే జాతి ప్రగతిని కొలుస్తాను అన్నారు అంబేద్కర్. ఇలా అనేక సందర్భాల్లో మన భారతరత్న అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని ప్రజాపాలన ప్రభుత్వాధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు తమ ప్రభుత్వ ఆచరణగా ముందుకు సాగుతున్న ఈ పవిత్ర సందర్భంలో ఉత్సవాల కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి స్వాగత సందేశం. గౌరవనీయులైన పెద్దలందరూ వేదికపై కూర్చొని ఉన్నారు. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందజేస్తుంది వేదిక. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఉత్సవ కమిటీలో సుదర్శన్ బాబు గారు, మహేందర్ గారు, అనిల్ గారు, రోజారాణి గారు, బైండ్ల శ్రీనివాస్ గారు, గంట సుదర్శన్ గారు, బైరి వెంకటేష్ గారు పెద్దలు ఎందరో ఉన్నారు. అందరి పక్షాన అందరికీ నమస్సులు అందజేస్తుంది వేదిక.
గౌరవనీయులైన మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు. మహనీయుడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట ప్రపంచ మేధావి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాన్ని గొప్పగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయము సమానత్వము పేద వర్గానికి అట్టడి వర్గానికి బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు దళిత వర్గాలకు ఒక మహనీయుడి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా వేదికపైనటువంటి పెద్దలు మన పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు దయాకర్ గారు, శాసనసభ్యులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు కమ్మంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదికపైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మా ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ సంఘ నాయకులకు, దళిత సంఘ నాయకులకు, వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలకు పేరు పేరున జయంతోత్సవాల పక్షాన ఇంత గొప్పగా ఈ నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాల ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చూపినటువంటి బాట పరంగా రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఏదైతే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన వచ్చి మన గొప్ప మహనీయ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో వేదిక పైనటువంటి మా అధికారులందరికీ కూడా ఇంకా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు దళిత సంఘ మిత్రులకు ముందున్నటువంటి వివిధ దూర ప్రాంతాలకు వచ్చినటువంటి దళిత సంఘ పెద్దలకు వివిధ సంఘాల పెద్దలకు మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రజాపాలన లోపల ఈ రాష్ట్రంలో గొప్పగా ఉండాలి, ఏది ఇచ్చినా ఇయ్యపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు గొప్పగా చదువునియాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలకు, ట్రైబల్ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా ఈ దేశంలో ఏ ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేయ విధంగా సుమారు 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గం లోపల యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు వేలాది మంది నా పిల్లలు, నా తెలంగాణ రాష్ట్ర పిల్లలని గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, బీసీ పిల్లలు కానీ, మైనార్టీ పిల్లలు కానీ అన్ని వర్గాల పిల్లలకు గొప్పగా చదువును అందియాలని చెప్పి సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల్లో గొప్పగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కానీ ఏదైతే మన రాష్ట్రం మనం ఏర్పరచుకున్న తర్వాత 2014 నుంచి 18 నుంచి 23 పరిపాలకులు ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ పరంగా లక్షలాది మంది పిల్లలు చదువుకుంటే ఆ చదువుకున్న పిల్లలకు భోజనం గురించి కానీ, డైట్స్ గురించి కానీ నేను ఛార్జెస్ పెంచుదాము, మా వెల్ఫేర్ పిల్లలు గొప్పగా ఉండాలని ఆలోచన చేయాలి. 2023 డిసెంబర్ లోపల ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రజలు మార్పు కోరుకొని దేవుడు చల్లగా చూసి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు లక్షలాది మంది పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. పిల్లలకు గొప్పగా మెను ప్రతిరోజు సోమవారం, మంగళవారం, బుధవారం అనే ప్రతి 7 రోజుల లోపల ఏ రోజు ఏ భోజన సదుపాయం ఏర్పాటు చేయాలో ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతోనే గొప్పగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఫ్యాకల్టీ పరంగా గొప్పగా చదువుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఎస్సీ ఏదైతే గొప్పగా చదువుకున్న పిల్లలు ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ ఈరోజు గొప్పగా చదువునిచ్చినటువంటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక విషయం చివరిగానే ఎక్కువ మాట్లాడకుండా, చాలా ఎండ తీవ్రత ఉన్నది, వేలాది మంది పెద్దలు ఎక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినారన్న. ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉస్మానియా గడ్డ, ఉస్మానియా యూనివర్సిటీపై గౌరవ ముఖ్యమంత్రి కాలు పెట్టి ఒకటే మాట అన్నాడు, నా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న పిల్లలకు
బంగారు భవిష్యత్తు ఉండాలని 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీ గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉండాలని 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి చప్పట్ల ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అభినందించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనం చేసుకుంటున్న మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్